గుడివాడలో భారీ బెట్టింగ్ రాకెట్ ను ఛేదించిన పోలీసులు. గుడివాడలో బెట్టింగ్లకు పాల్పడుతున్న కొడాలి నాని అనుచరుల అరెస్ట్. ఆన్లైన్ బెట్టింగ్ ముఠా శిబిరాలపై మచిలీపట్నం క్రైమ్ బ్రాంచ్, రూరల్ పోలీసుల ఆకస్మిక దాడులు. రూరల్ మండలం టిడ్కో కాలనీ ప్లాట్లలో, యాప్లలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ బెట్టింగ్ కు పాల్పడుతున్న కొడాలి నాని అనుచరుడు మసాలా శివతో పాటు మరో 4 అరెస్ట్. బెట్టింగ్ రైళ్ల వద్ద నుంచి 1.5 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం. మసాలా బండి నుంచి బెట్టింగ్ ద్వారా కోట్లకు పడగలెత్తిన కలిపిండి శివ అలియాస్ మసాలా శివ. వైసీపీ ప్రభుత్వంలో శివకు రాచమర్యాదలు చేసిన పోలీసులు. శివ ఫోన్లో పలువురు పోలీస్ అధికారుల వ్యక్తిగత, వైకాపా నేతల నంబర్లు. కృష్ణా జిల్లా శ్రీ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సారు, ఎస్పీ సార్ ఆధ్వర్యంలో గుడివాడ ఇన్ఛార్జ్ డిఎస్పీ సార్ అయిన చలసాని శ్రీనివాస్ సార్ పర్యవేక్షణలో గుడివాడ రూరల్ ఎస్ఐ చంటిబాబు గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గుడివాడ మల్లాయపల్లి పంచాయతీ పరిధిలో టిడ్కో హౌసెస్లో C-145 బ్లాక్లో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్లో ఆడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. మీడియేటర్లతో వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో మనకి 5 ముద్దాయిలు స్పాట్లో దొరకడం జరిగింది. వాళ్ళు R777 రాధే ఎక్స్చేంజ్ అనే యాప్ల ద్వారా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారని గుర్తించి వారి వద్ద నుండి 1,05,000 రూపాయల క్యాష్, అదేవిధంగా 8 సెల్ ఫోన్లు సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్లో భాగంగా తదుపరి దర్యాప్తులో భాగంగా ఈ సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి వెళ్తాయి. ఈ ఎఫ్ఎస్ఎల్లో వచ్చిన రిపోర్టును బట్టి ఈ ముద్దాయిల్ని ఇంకా మిగతా ముద్దాయిల్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 17 మంది ముద్దాయిలు ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. దాంట్లో 5 మాకు స్పాట్లో దొరికారు. ఇంకా 12 ముద్దాయిల్ని అరెస్ట్ చేయవలసి ఉంది. అదేవిధంగా ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఇంకా ముద్దాయిలు ఉంటారో వాళ్ళందరినీ, ఏదైతే వాట్సాప్ చాట్లో ఉన్న ముద్దాయిలు, అదే ఫోన్పే సంబంధించిన ముద్దాయిలు అందరినీ కలిపి తదుపరి దర్యాప్తులు తీసుకురావడం జరుగుతుంది. ఇదే విధంగా కృష్ణా జిల్లాలో ఈ క్రికెట్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే మాకు తెలియవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఎటువంటి క్రికెట్ బెట్టింగ్ అనేది లేకుండా చేయడం అనేది మా బాధ్యత. అదేవిధంగా మేమందరం కూడా దానికోసం బాగా కష్టపడతామని మేము ఈ మీటింగ్ పరంగా తెలియజేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రికెట్ బెట్టింగ్, అలాగే ప్యాకార్డులు, కోడి పందాలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణా జిల్లాలో అనేది ఇవి జరగడం అనేది చట్టబద్ధ విరుద్ధం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి జరగకుండా మేము చూసుకుంటాం. గతంలో ఏదైతే దీంట్లో A1 గా ఉన్నారో అతని మీద 3 కేసులు, A2 ఉన్న అతని మీద కూడా 2 కేసులు ఉన్నాయి. ఇదే విధంగా మరలా రిపీటెడ్గా దీంట్లో ఇన్వాల్వ్ అవుతే కనుక వీళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. షీట్లు కూడా, రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. లేదు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాత్రి 11 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం టిడ్కో హౌసెస్లో ఆన్లైన్ గేమ్లో రూమ్లో కూర్చొని C-145 బ్లాక్లో ఆడటం వల్ల ఇది పట్టుకోవడం జరిగింది. ఓకేనా?